అత్తయ్య గారి దగ్గరికి అయితే వచ్చేసానండి. ఏం చేద్దాం అనేది అడుగుతాను. అత్తయ్య గారు, ఈరోజు మన వీడియోలో మన వ్యూయర్స్కి ఏదైనా తెలిసిందే అయినా సరే ఏదైనా కొత్తగా వెరైటీగా సింపుల్గా ఉండేది ఏదైనా ఉంటే చెప్పండి అత్తయ్య గారు. ఏం చేద్దాం ఈరోజు మన వ్యూయర్స్కి? టమాటాలు ఉన్నాయి, టమాటా పచ్చడి, నిలవ పచ్చడి పెట్టుకుందాం. సరేండి. అయితే మరి నిలవ పచ్చడి అంటున్నారు, ఎండలో ఎండబెట్టాలి, ఇవన్నీ ప్రాసెస్ చాలా ఎక్కువగా ఉంటుంది కదా. ఇప్పుడు టమాటా నిలవ పచ్చడి ఎలా అయిపోద్ది? ఎంతసేపు పొయ్యి మీద పెట్టి మగ్గనిచ్చి చేస్తమే. మరి ఎండలో పెట్టరా? పెట్టక్కర్లేదు, బాగానే ఉంటుంది. ఒక 2 నెలలు 3 నెలలు ఉంటుంది పచ్చడి. అయితే సరేండి. అయితే టమాటా నిలవ పచ్చడి అంటే అండి, ఎండలో ఎండబెట్టకుండా ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలనేది అయితే ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి. మరి చూసే ముందు ఈ వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. చూసాక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అసలు నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరమండి. సరే, హాయ్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే టమాటా నిలవ పచ్చడి అండి. ఇందాక అన్నారు కదా అత్తయ్య గారు, టమాటా నిలవ పచ్చడి అనేది ఎండలో ఎండబెట్టకుండా ఎలా చేయాలన్నది చెప్తానన్నారు కదా. అదేనండి. వీడియో ఎండింగ్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి. నేనైతే ఎలా చేస్తున్నాను ఏంటనేది కామెంట్ పెట్టండి. టమాటా నిలవ పచ్చడి అన్నాం కదండి, దానికి కావాల్సిన టమాటాలు. దీన్ని శుభ్రంగా కడుక్కొని క్లాత్తో తుడుచుకోవాలండి. శుభ్రంగా నీరు లేకుండా శుభ్రంగా క్లాత్ తోటి తుడిచేసుకొని పొడిగా ఉండేలా చూసుకోవాలి. మ్యాక్సిమం ఎక్కువ నిలవ ఉండాలి కదా, అందువల్ల నీట్గా క్లాత్తో తుడిచేసుకోవాలి అండి. టమాటా నిలవ పచ్చడి అన్నాం కదండి, వాటికి ఏమేమి కావాలో ఒకసారి నేను చూపిస్తాను. కరివేపాకు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎల్లుల్లిపాయ, మెంతులు, ధనియాలు, సాయంపప్పు, చింతపండు, ఎండుమిరపకాయలు, ఉప్పు, నూనె, టమాటాలండి కోసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పొయ్యి మీద పెట్టుకున్నామండి. ఆ గిన్నెలో టమాటా ముక్కలు వేసుకున్నాం. హైలో పెట్టుకొని టమాటాల్లో ఉప్పు, ఒక స్పూన్ పసుపు, వేసి కలుపుకోవాలండి. పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు టమాటాలు వేసామండి. టమాటాలో ఆల్రెడీ పులుపు ఉంటుంది కాబట్టి చింతపండు కొంచెం చూసుకొని వేసుకోవాలి. నేను పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు వేసుకున్నాను. ఇందులో వేసుకొని కలుపుకోవాలి బాగా. ఇది కొంచెం మగ్గాలంటే ఒక 5 మినిట్స్ టైం పడుతుంది కదండి. మూత పెట్టేసుకున్నాం. చూడండి, టమాటాలు అయితే ఇలా మగ్గిపోయినాయి. చాలా దగ్గరగా అయిపోయింది కదండి. టమాటా, ఉప్పు, చింతపండు కూడా బాగా కలిసిపోయింది. ఇప్పుడైతే కారం వేసేద్దామండి. కారం వేసుకొని కలుపుకుందాం ఒకసారి. కారం చూసుకొని వేసుకోండి. ఎక్కువ తిన్నవారు కొంచెం ఎక్కువ వేసుకోండి. చూడండి, బాగా కారం అంతా కూడా ముక్కలు పట్టేలాగా బాగా తిప్పుకోవాలి. కిందకి పైకి తిప్పుకొని బాగా కూడా కలపాలి. కారం వేసాక ముక్క అంతా పట్టాక కూడా ఒక 5 మినిట్స్ నుంచి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నామండి. చల్లారాలండి. బాగా చల్లారాక మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టాక ఇందాక టమాటాలు మగ్గించుకున్నాం కదండి, ఆ టమాటాలు మిక్సీ పట్టేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ టమాటా పచ్చడి ప్యూరిన్ అంతా కూడా తాలింపు పెట్టుకోవాలి. తాలింపు పెట్టుకుంటాకి స్టవ్ వెలిగించి కడాయి పొయ్యి మీద పెట్టుకున్నాం. పొయ్యి మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. పచ్చడి కదండి, ఎక్కువ వేసుకోవాలి ఆయిల్. ఆయిల్ బట్టే పచ్చడి కూడా ఎక్కువ నిలవ ఉంటుంది. ఎల్లుల్లిపాయలండి చెదగొట్టుకొని వేసుకోవాలి. ఒక 6-7 వేసుకోవాలి.
ఇవి కొంచెం వేగాలండి వెల్లుల్లిపాయలు. ఇవి వేగిన తర్వాత ఒక 1/2 స్పూను ఆవాలు, కూడా వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం శనగపప్పు అండి, పచ్చి శనగపప్పు స్పూన్ కంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. జీలకర్ర 1/2 స్పూన్ జీలకర్ర, స్పూన్ సాయి మినపప్పు ఒక చెంచా కొంచెం 1/2 స్పూన్ మెంతులండి. ఇవన్నీ కూడా వేగనివ్వాలండి. శనగపప్పు బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది. ఎండుమిరపకాయలండి, 4-5 ఎండుమిరపకాయలు వేసుకున్నాం. కరివేపాకు అండి, కరివేపాకు వేసుకున్నాక ఈ తాలింపులు మొత్తం వేగాలి. బాగా వేగాక అప్పుడు పచ్చళ్ళు వేసుకోవాలి. వేగిపోయిందండి. ఇప్పుడు పచ్చడి ఇందాక మనం మిక్సీ పట్టిన పచ్చడి ఉంది కదా, ఆ పచ్చడి అందులో వేసేస్తున్నాం తాలింపుల్లో. వేసుకొని తాలింపు అంతా కూడా ప్యూరీకి పట్టేలాగా నూనె తాలింపులు మొత్తం కూడా దీనికి మిక్స్ అయిపోవాలి. చూడండి ఇలా దగ్గరగా అయిపోవాలి. దగ్గరగా అయ్యాక ఇది మెంతులోని ఆవాలునండి కొంచెం వేపుకొని గ్రైండ్ చేసుకున్నాం. ఆ పౌడర్ వేస్తున్నామండి ఇప్పుడు. వేసుకున్నాక పొయ్యి కట్టేసామండి, పొయ్యి ఆఫ్ చేసుకున్నాం. అంతే అండి, రెడీ టమాటా నిల్వ పచ్చడి. ఇది అన్నంలోకి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. ట్రై చేయండి ఒకసారి. ఇదిగో సైజు టమాటా పచ్చడి అడిగావు కదా, నిల్వ పచ్చడి. ఇదిగో వేడి అన్నాలు వేసుకుందంటే అది ఉడిపోద్ది సైజు పచ్చడి. చెప్పారు కదండి అత్తయ్య గారు, నిల్వ పచ్చడి రెడీ. ట్రై చేయండి అందరూ కూడా.